ఆగండి ఆగండి. హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజైతే మా ఇంట్లో సమ్మక్క సారక్కకు జరుపుకున్నాము. ఇక గద్దెల కాడికైతే వెళ్ళట్లేదు. అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా ఇంట్లో అంత చిన్నపిల్లలే ఉన్నారు. సో అందుకే ఇంట్లోనే జరుపుకుంటాం ప్రతి ఇయర్. ఏదైనా అంటే ఎంటికలు తీయడానికి అట్లుంటాయి కదండి, అప్పుడు మాత్రమే వెళ్తాం ఎక్కువగా. ఇక ఇదే మా లొకేషన్. మొత్తం చుట్టూరు రోడ్లే ఎక్కువగా ఉంటాయి. ఇక మా యారాల కూతురు అయితే ముగ్గు పెడుతుంది, చక్కగా మంచిగా పెడుతుంది ముగ్గులు. ఇక నాదైతే బోల్డ్ డ్యూటీ, బట్టల డ్యూటీ అండ్ వంట డ్యూటీ మెయిన్గా. ఇక నేనైతే ఇక్కడ బోల్డ్ తోముతున్నా. ఇక మా చిన్నోడైతే పొద్దున్నే లేచిండు. ఇక మా పెద్ద యారాల కూతురు వాడిని వాడిస్తుంది మంచిగా. ఇక నా బిడ్డకైతే ఇక ఏదో ఒక పని ఉండాలి కంపల్సరీ. ఇక సమ్మక్క కోటి సారక్క కోటి 2 కోళ్ళని తీసుకొని వస్తే ఇక వాటిని జాలిలో వేస్తే ఊపుకుంటా మొత్తం వాళ్ళ అన్నయ్యతోనే ఆట ఆడుతుంది. దానికి అందులోకి పోదామని ఉంది కానీ ఇక తిడతారా అని అటు ఇటు చూసుకుంటూ ఆడుతుంది. ఇదంతా మా మేకల లొకేషను. అంతకుముందు మొత్తం మా మామయ్యకు మేకలు ఎక్కువగా ఉండే, కాకపోతే నడుము నొప్పి వస్తుందని వాటిని అమ్మేసిండు. ఇక మళ్ళీ ఒకటి తెచ్చుకున్నాడు మనసున పట్టక. ఇక మా ఇంకో ఏరాల కూతురును పెద్ద ఏరాల కూతురు అయితే పొయ్యి అంటు పెడుతుంది వాటర్ వేసుకోవడానికి. ఇక నా బట్టల డ్యూటీ స్టార్ట్ అయింది. ఇక ఒక్క రోజు విండకున్నా కానీ బట్టలు ఎక్కువగా స్టార్ట్ ఉంటాయి మొత్తము. ఇక బట్టల డ్యూటీ అయిపోతే మళ్ళీ స్నానాలు చేసి రెడీ అవడమే. ఇక మా ఇంట్లోనైతే వాళ్ళు అడుగుతున్నారు, అత్తమ్మ ఉన్న మా ఎరాల కూతురు. ఇక నా చిన్న కొడుకు అయితే పడుకున్నాడు. ఇక వాళ్ళు లేచిందంటే పని సరిగ్గా కాదు, అందుకే వాడు పడుకున్నప్పుడే పనులు మెల్లమెల్లగా చేసుకోవాలి. ఇక కూతురు అయితే దీనికి వాటర్ ఉంటే వేరే ఏం అవసరం లేదు, వాటర్లో అట్లా ఆడుకుంటుంది. ఇక మనం ఏమన్నా అంటే ఏడ్సులు స్టార్ట్ చేస్తుంది, అక్కడి నుంచి రాదు, ఇంకా కొంచెం ఎక్కువ అంగడి చేస్తుంది. ఇక మా టవలు కూడా చుట్టుకున్నది. ఇక ఇక్కడ మా కడప ముగ్గులు మా పిల్లలే వేసిర్రు, మంచిగా వేసిర్రు ముగ్గులు అయితే. ఇక నా కూతురు ఏం చేస్తుందా అని మెల్లగా అటుకెళ్ళి కెమెరా పట్టుకొని పోతే ఆ మామిడి చెట్ల దగ్గర వాళ్ళ అక్క ఆకులు తెంపితే అది మొత్తం ఆడ కూర్చుండి ఆడితో ఆటలు ఆడుకుంటుంది. ఇక మా చిన్నోన్నైతే అత్తమ్మ ఎత్తుకొని నిల్చుండి అటు ఇటు తింపుతుంది. ఇక ఎప్పుడైనా కానీ మా పెద్ద యారాలే ఈ దేవుళ్ళ దగ్గర పూజ చేస్తుంది. అంటే వాటిని సదరడము, బొట్లు పెట్టడము, కడగడము అన్నీ ఆ అక్క డ్యూటీయే. కాకపోతే అక్క పొలం నాటేస్తారు కాబట్టి సమ్మక్క రోజు లేదు. ఇక వాళ్ళ పెద్ద కూతురే ఈ మొత్తం డ్యూటీ అంతా తీసుకున్నది. అక్క ప్లేస్లో అక్క కూతురు తీసుకుంది అన్నట్టు డ్యూటీ. ఇక తను మంచిగా అన్ని దేవుళ్ళని కడిగి బొట్లు పెట్టింది. ఇక మా అత్తమ్మనైతే ఇక్కడ పెద్దవారి గద్దెను పూజిస్తుంది. మొత్తము అదేంటిది పుట్టమన్నుతో నలికి. ఇక నా బిడ్డకి తిండే లోకము, ఎప్పుడు ఏదో ఒకటి నోట్లు ఉండాలి దానికి, లేకపోతే అస్సలు మనసున పట్టది. ఆట ఉండాలి, ఆట లేకపోతే తిండి ఉండాలి, అంతే. ఏది లేకున్నా ఏదో ఒక్కటి లేకున్నా మొత్తము ఇక దానికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది. ఇక నేనైతే చీర కట్టుకొని మెల్లగా కెమెరాలో ఒక ఫోటో తీసుకుంటున్నా. ఎప్పుడో ఒకసారి రేరుగా చీర కట్టుకోవడం అంతే. అది కట్టుకుంటే నాకు కంఫర్ట్ అనిపించేది, కాకపోతే కట్టుకోవాలి, కట్టుకుంటేనే అలవాటు అయిపోతుంది. ఇక నా బిడ్డ మా ఆడపడుచోళ్ళ ఇంటికి పోయి ఇక చీరలు ట్రై చేస్తుంది. అది కూడా ఆడ బ్లౌజ్ పీసులు ఉంటే మొత్తం వాటిని చుట్టుకొని నాకు చీర కట్టు అని అంటే వాళ్ళ వదిన చీర కట్టింది. ఇక వాటిని సింగారించుకుంటా మెల్లగా ఇంట్లోకి వస్తుంది. ఇక దానికి వచ్చుడితోనే ఇక్కడ ఒక చాక్లెట్ కవర్ కనిపించింది. వాసన చూసి పసిగడుతుంది. అమ్మో ఏవో కవర్ ఇటు సైడ్ నుంచి వెళ్ళి తీసిర్రని సంచులన్నీ వెతుకుతుంది. ఆ కవర్ అటే ఉన్నది, కాకపోతే అది లేదు. అక్కర్రాక పోయి ఇక చాక్లెట్ ఇస్తావా ఇయ్యవా అని ముఖమంతా ఎట్లనో పెట్టి ఏడ్సులు స్టార్ట్ చేసింది. ఇదైతే మా మ్యారేజ్ ఫ్లెక్సీ. ఇదే మా ఫ్యామిలీ మొత్తం టోటల్గా. అత్తమ్మకు 5 మెంబర్స్ అయితే ఒక్కొక్కరికి 4, మొత్తం ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్మి. మొత్తం అది టోటల్ ఫ్యామిలీ. ఒక మా 2 పిల్లలు తప్ప అందరు ఉంటారు అందులో. ఇక అత్తమ్మనైతే ఇదే డ్యూటీలో ఉండేది మొత్తము. దేవుళ్ళ దగ్గర అన్ని పూజించడము. ఇది మా దేవుని రూము, ఇట్లనే ఉంటుంది. అంటే కొంచెము సామాన్ అంతా దేవుని రూముల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెద్దవారి గద్దెనైతే మంచిగా పూజించింది. ఇక మాకు దేవుళ్ళు అన్నీ ఒక్క ప్లేస్లోనే ఉంటాయి ఇదే రూమ్లో. అంటే కొంతమందికి పెద్దవారి దేవుడు సపరేట్ ఉంటాడు, కానీ ఇక మాకు ప్లేస్ తక్కువగా ఉండి అన్ని ఇక్కడనే అరేంజ్ చేసుకున్నారు.
ఇక దేవుళ్ళని కడిగిన వాటర్ మొత్తము ఒక చెట్ల దగ్గర పడవస్తారు. ఇక నాదైతే వంట డ్యూటీ స్టార్ట్ అయింది. ఇక మా పెద్ద యారాలు ఉంటే తనదే వంట డ్యూటీ కూడా ఎక్కువగా, అందరికీ తనే వండి పెడుతుంది. కాకపోతే ఈరోజు పొలం నాటు కదా, ఇక అటు వెళ్ళారు కాబట్టి నేను తీసుకున్న డ్యూటీని. ఇక మా నడిపియారాలు కూడా తనకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే రాలేదు, అంటే వచ్చింది కానీ కొంచెం వర్క్ ఎక్కువ చేయకుండా ఇక సైడ్కి ఉన్నది అన్నట్టు. ఇక చికెన్ అంటే ఇంకా కోళ్ళు కొయ్యలేదు, కాకపోతే మా పెద్ద బావ వాళ్ళ కోసం వాళ్ళు వచ్చే టైంకి కర్రీ ఉండాలని సపరేట్గా వండుతున్నాము. నేనైతే చాలా సింపుల్గా వేసేస్తా కర్రీని, అంటే ఎక్కువ మసాలాలు అవి ఏం వేయకుండా సింపుల్గానే ఉంటుంది నేను చేసే కర్రీ అయితే. ఇక అప్పుడప్పుడు సారీ కట్టుకోవాలనిపిస్తుంది, కాకపోతే బ్లౌజులు ఒక్కడు కూడా సరిగ్గా రావు. ఒకసారి లావుగా ఉండి ఇంకోసారి ఇంకొంచెం లావుగా అయ్యేసరికి బ్లౌజులు టైట్ అన్న అవుతాయి, లూజ్ మాత్రం ఎప్పుడు కాలేదు. అంటే నేను ఒక వర్కౌట్ చేసినప్పుడు, అంటే పాప తర్వాత వర్కౌట్ చేసిన అప్పుడు మాత్రమే కొంచెం లూజ్ అయినాయి తప్ప ఇప్పటికీ ఇంకా లూజ్ కాలేదు. ఇక మెల్లమెల్లగా వర్కౌట్, అంటే ఇప్పుడు 5th మంత్లో ఉన్నా కదండి, ఇక బాబుకు ఒక 6th మంత్ వచ్చిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తా. అప్పుడు వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే కొంతమందికి యూజ్ అవుతుంది కదండి. అంటే జస్ట్ సింపుల్ వేలో ఎట్లా చేసుకోవాలో అవన్నీ చేద్దాం అనుకుంటున్నా. ఇక నా బిడ్డకు ఒక జామకాయ కోసి పెడితే మెల్లగా దొంగ లెక్కలు వచ్చి తింటుంది. అది తింటే మొత్తం జామకాయ తినది, మొత్తం పైన ఉన్న సీడ్స్ మందమే తింటుంది, ఆ గుజ్జు అట్లనే వదిలేస్తుంది, ఆ తోడుకలన్నీ అట్లనే ఉంచుతుంది. ఇక మళ్ళీ ఇట్లా మేము తినాలి. ఇక దాని ఇంట్లో ఉంచకపోతేనేమో మొత్తం తిరిగి వస్తుంది, అంటే మా పెద్ద ఏరాలింటికి, నడిపి ఏరాలింటికి, మా ఆడపడుచింటికి. ఇక ఇంట్లో ఉంటేనేమో మొత్తం ఇట్లా అంగడి చేస్తుంది. ఇక తిరిగితే కాసేపు మంచిగా తిరిగి ఆడుకొని వస్తుంది. సమ్మక్క గద్దెల కాడికి చాలామంది వెళ్తారు ప్రతి అంటే జరిగినప్పుడల్లా. ఇక మా ఇంట్లో అస్సలు తక్కువగా వెళ్తారు అన్నట్టు, ఎందుకంటే ఈ పిల్లలతోని అంతమంది పబ్లిక్లో అంత ఇబ్బంది పరుడు ఎందుకు, అట్లా అవసరమా అని ఎక్కువ వెళ్ళరు అన్నట్టు. ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా జరుపుకుంటారు కోళ్ళని తీసుకొని వచ్చి. అయినా ఇప్పుడు తొక్కిసలాటలు కూడా అవుతున్నాయి అంట, అంటే బెల్లం తీసుకెళ్ళిన బెల్లం మొత్తము ఆ గద్దెల దగ్గరికి చేరాలని విసిరడం వల్ల తలకాయలు కూడా వలుగుతున్నాయట. కొంచెం పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కేర్ తీసుకొనే వెళ్ళండి. అంత ఇబ్బంది పడుకుంటా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు పోవాలి చేయాలి అట్లా ఇట్లా అని, కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు, ఏమవుతుందండి మన పిల్లల కన్నా ఎక్కువనా అనుకుంటే అయిపోతుంది. ఇక మళ్ళా దాని వేషాలు చూడరు ఒక్కసారి, అది మూతిని రకరకాల యాంగిల్లో పెడుతుంది, అటు ఇటు తింపుకుంటా. ఇంకొంచెం కెమెరాకి వెళ్ళి ఈవిడే ఒకసారి ఫోటో తీస్తా అంటే అది ఇంకొంచెం ఎక్కువ వేషాలు చేస్తుంది. దాంతో ఫుల్ ఫన్నీ ఉంటుంది ఇంట్లో అన్నీ. అంటే మనం వీడియో తీసే టైంకి అది జుట్లు వేసుకోదు, జుట్లు మొత్తం అంగడంగడి వేసుకుంటుంది, డ్రెస్ సరిగ్గా వేసుకోదు, ఇక అట్లనే ఉంటుంది దాంతో. ఇక దానికి 3 years రన్ అవుతున్నాయి. ఇక మెల్లగా అంగన్వాడీలో వేయాలి, కాకపోతే ఒక్కదాన్నే పంపిస్తే ఎట్లుంటుందో అని వెనక ముందు చేస్తున్నాము. అంటే మనం దాంతో వెళ్ళి ఒక 1 hour ఉంటే అది కూడా అలవాటు అయిపోతుంది. ఇది ఇక్కడ సమ్మక్క సారక్క బెల్లము తీసుకెళ్తున్నారు అన్నట్టు మొక్కుకున్నోళ్ళు. మా ఇంటి ముందరనే షాప్ ఉంటుంది, ఇక అదైతే అక్కడ ఉండి నిల్చుంటుంది, ఆ బెల్లం ఎప్పుడు పంచి పెడతారా తీసుకుందామా అన్నట్టు. ఇక మా నడిపేరాలు కూతురు ఇక అది వచ్చిన తర్వాత ఇక చెప్పులు వేసుకొని రెడీ అవుతుంది, అక్క పోదాంపా ఇంటికి పోదాంపా అని. అట్లుంటుంది దాని కాలు ఇంట్లో అస్సలు నిలవది. ఇక మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కువ చుట్టుపక్కల ఇల్లు లేకుండే, దానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎటు వెళ్దామన్నా. ఇక మా మమ్మీ ఎప్పుడో ఒకసారి మా పాత ఇంటికి తీసుకొని పోయేది, అక్కడ అందరితోనే ఆడుకుంటూ అటే గంటలు గంటలు గడిపేది. ఇక ఇక్కడనైతే ఇక దానికి చుట్టూ మొత్తం మా వాళ్ళయ్యే ఉంటాయి కాబట్టి దాందే రాజ్యం అన్నట్టు, దాని ఇష్టం ఉన్నట్టు తిరుక్కుంటూనే ఉంటుంది. ఇక మా ఇంకొక కూతురు అయితే మొత్తం వీటిని కొబ్బరికాయలకు సమ్మక్కల సారక్కలకు పెట్టే రకంగా బొట్లు అయితే పెట్టింది. ఇక మా పెద్దేరాలు చిన్న కూతురు అయితే ఇక్కడ కడపలకు ముగ్గు పెడుతుంది. ఇక మా అత్తమ్మ మామయ్యనైతే మా చిన్నంతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు. వానికి 5th month పడ్డప్పటి నుంచి వెళ్ళి మంచిగా మన మాటలకు రెస్పాండ్ అవుతాడు, ఏమన్నా వరకు క్లిక్ అని నవ్వుతాడు, మంచిగా అనిపిస్తుంది వాడిని చూస్తే. ఇక్కడనైతే అన్ని ప్రాసెస్ అయిపోతుంది అన్నట్టు, దీపాలు ముట్టించారు మొత్తం సమ్మక్క సారక్కలకు, అన్నిటికి బొట్లు పెట్టి తనకు ఏమేమి సమర్పించాలో అవన్నీ అక్కడ పెట్టారు అన్నట్టు దేవునికి.
ఇక ఇక్కడ సమ్మక్కల బెల్లం పంచి పెడతాండ్రు. ఒకరోజు మా అత్తమ్మ చెప్పింది, ఇక చేతులల్లో పట్టుకోవద్దురా, ఇట్లా కొంగు పట్టాలని అన్నాక ఇక నా కూతురు అప్పటి నుంచి వెళ్ళి దాని దగ్గర కొంగు లేదని దాని డ్రెస్నే పట్టుకుంటుంది. ఆ బెల్లం అంతా ఆడుకున్నారు అన్నట్టు. ఇక ఇంటికి వచ్చే పెడతారు ఇక్కడ. ఇక మా ఆయనకైతే ఈవినింగ్ టైంలో గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తాను, నాకున్న అతనికి వచ్చిండు. ఇక గ్రీన్ టీ పెట్టమన్న తర్వాత అది పెడతాను, ప్రాసెస్ ఒకసారి చూపిస్తా. తర్వాత ఇక మా ఇంకో అన్న మా ఆడపడుచు కొడుకైతే ఇక్కడ చికెన్ను కమలిస్తారు కోన్ని మంచిగా మంట పెట్టుకొని. ఆ తర్వాత ఇక నా బిడ్డకి ఇక్కడ 7 రేషాలు. ఇక వాటర్కి ఇదే పని దాన్ని. వాటర్ వచ్చిందంటే దాని పానం ఆగదు ఇక నీళ్ళని చూసే వరకు. ఇక మన అడిపేరాలు కూడా వచ్చింది, ఇక దాన్ని తీసుకుపోతుంది. అయినా కానీ అది వింటలేదు. ఆ వాటర్ డబ్బాను పట్టుకొని ఆట ఆడుకుంటూనే ఉంటుంది. ఇక మా అత్తమ్మనైతే ఇక్కడ మొత్తం బియ్యం కడుగుతుంది. ఇక అందరి అంటే సాయంత్రం టైంలో అందరు మాలాగా అందరూ ఇంట్లోనే జరుపుకున్నారా అంటే కొందరు అక్కడికి వెళ్తారు కదా. ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఏ విధంగా జరిగిందో. అండ్ ఇక్కడికి చికెన్ కూడా కటింగ్ అవుతుంది. మా ఆడ వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ అన్నా ఇవ్వండి, ఎందుకంటే వేరే వాళ్ళకు పుషప్ అవుతుంది నా వీడియో. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక ఈ చికెన్ కడిగేసి అయిపోయిందంటే నేను వంట డ్యూటీకి ఎక్కుడే ఇక. ఎందుకంటే ఒక కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 కోళ్ళను కడిగేసారు కాబట్టి ఈ రెండింటిని కూడా వండితే మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. ఇక మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా కానీ అందరు ఉండగా మంచిగా జరుగుతుంది. ఈరోజు కొంచెం జనాభా తక్కువగా ఉన్నారు, కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నది. కాకపోతే ఏం చేస్తామో వాళ్ళకు పొలం నాటు ఉండి ఈరోజే ఉన్నది. ఇక మళ్ళీ సమ్మక్కకు లేట్ చేస్తే మళ్ళీ కొందరికి పడుతుంది పడదని ఇక అత్తమ్మనైతే మొదలు పెట్టేసుకున్నది. ఇక వాళ్ళందరూ వచ్చినాక మంచిగా హడావిడి ఉంటుంది అన్నట్టు. ఇక ఇక్కడ సమ్మక్క సారక్క బెల్లం పంచి పెడుతుంది. ఇక నా బిడ్డనైతే అది కుడుకను పట్టుకొని తింటుంది, వాళ్ళందరూ తింటారని. ఇప్పుడు కొంచెం అన్నీ నేర్చుకుంటాను అన్నట్టు. మనం ఏ మాట అంటే ఆ మాటను తిరిగి ఆపోజిట్లో అనడము ఆ విధంగా చేస్తుంది. ఇక మా ఆడబిడ్డ వీళ్ళందరూ అయితే బెల్లం పట్టుకున్నారు. ఇక ఇక్కడనైతే పువ్వులు అల్లుకుంటున్నారు. నెక్స్ట్ డేనైతే స్కూల్లో ఏదో దేవునికి దండ వేయాలని సార్లు చెప్తే మా పిల్లలైతే పువ్వులన్నీ తెచ్చుకున్నారు, మంచిగా మాల కట్టుకుంటారు. ఈ ఫ్యామిలీలో ఇట్లనే ఉంటుంది, ఏ పైన అయినా కానీ మంచిగా షేర్ చేసుకుంటారు, అందరు కలిసి మంచిగా చేసుకుంటారు. ఇక ఒక మాట అనుకుంటారు, కాకపోతే అంత పట్టించుకోరు అన్నట్టు. ఇక సరేలే పెద్దోళ్ళలే అని అనుకుంటారు, మళ్ళీ కలిసిమెలిసి అందరు మంచిగా ఇట్లా వర్క్ చేసుకుంటారు. ఇక నేనైతే మా పెద్ద ఏరాలు చిన్న కూతురికి పిన్ని కోన్ పెట్టవా అంటే చిన్న సింపుల్గా డిజైన్ వేసిన. నాకు మెహందీ పెట్టడం అంటే మస్తు ఇష్టము, కాకపోతే టైం ఉండట్లేదు పెట్టడానికి. ఇక అన్న తమ్ముళ్ళు ఇద్దరైతే ఆట ఆడుకుంటారు. అన్న చేసే జోకులకు తమ్ముడు మంచిగా నవ్వుకుంటాడు. ఇక ఫైనల్గా వంటలన్నీ రెడీ అయిపోయినాయి. నా ప్లేట్ అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నా. ఇక నాకు చికెన్ సూప్లో గారెప్పాలు తినడం మస్తు ఇష్టము, అందుకే అన్నీ వేసుకున్నా. ఇక నా బిడ్డనైతే లెమన్ ఛాలెంజ్ చేస్తుంది. నా ప్లేట్లో ఉన్న లెమన్ తీసుకొని తింటే అట్లా పులకరించింది ఒళ్ళు. థ్యాంక్ యూ.